నా ప్రేమ నీకోసమే 46th చాప్టర్. ఛీ వెదవ, నా కూతురు కోసం నాకే వార్నింగ్ ఇస్తున్నాడు, ఏం చేయాలి తన్ని అని అసహనంగా ఆలోచిస్తూ అదే కోపంతో అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి రాగానే ఇందు, ఈరోజు ఆ బాస్ ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు, వచ్చినప్పటి నుంచి అందరి మీద చిరుబురులాడుతున్నాడు అని చెప్తుంది తాన్వి పాప. వాడికది తప్ప ఏమొచ్చులే అని ఇప్పుడు వీని క్యాబిన్కి వెళ్ళాలా అనుకుంటూ స్కెడ్యూల్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయిపోయాక అసహనంగానే దక్ష క్యాబిన్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి లోపలికి వెళ్తుంది. సార్, స్కెడ్యూల్ అనగానే ఇప్పుడు టైం ఎంత? నేను రాగానే స్కెడ్యూల్ చెప్పాలి అని తెలియదా? నీ ఇష్టం వచ్చిన టైంకి ఆఫీస్కి వచ్చి నీకు కుదిరిన టైంలో మీటింగ్స్ ఫిక్స్ చేస్తావా అని గయ్యుమంటాడు ఇందు మీద. తను ప్రొఫెషనల్గా ఎప్పుడు ఎవరితో మాట పడకపోయేసరికి ఇందుకి దుఃఖం వస్తుంది. ఆ ఏడుపు చూసినా ఏమీ పట్టనట్టు, ఇంకా అలాగే నిల్చుంటావా చెప్పు, ఇంకో గంట నా టైం తినాలనుకుంటున్నావా అని అనగానే కొంచెం భయం, కొంచెం కోపం, కొంచెం బాధ అన్నీ మిక్స్ చేసుకుని దక్షకి స్కెడ్యూల్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆఫ్టర్నూన్ మీటింగ్ కోసం రెడీగా ఉండు అని చెప్పి యు కెన్ గో అని అంటాడు. అసహనంగా అక్కడి నుంచి బయటికి వస్తుంది ఇందు. ఛీ, ఇక్కడ జాబ్ మానేసి నా కూతురు తీసుకుని దూరంగా పోతా, అప్పుడేం చేస్తాడు వెధవా అని తిట్టుకుంటూ, అబ్బా ఆ మీటింగ్కి వాడితో ఎలా కలిసి వెళ్ళేది అని కోపంగా ఆలోచిస్తూనే వర్క్లో పడిపోతుంది. లంచ్ అయ్యాక మీటింగ్ కోసం స్టార్ట్ అవుతారు ఇద్దరు. ఇద్దరికిద్దరు మౌనంగానే ఉంటారు. ఆ మీటింగ్ సిటీ అవుట్స్కట్స్ లో ఉండే రిసార్ట్ లో ఉండేసరికి ఇంకా విసుగొస్తుంది ఇందుకి. జర్నీకి ఇంత టైం పడితే ఆ మీటింగ్ ఎప్పుడైపోవాలి, రిటర్న్ ఎప్పుడు కావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. రిసార్ట్కి చేరుకుని క్లయింట్స్తో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అందులో ఒక లేడీ కూడా ఉండడంతో ఇందుకి అంత ఇబ్బంది అనిపించదు. దక్ష ప్రాజెక్ట్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తనకి కావలసిన ఫైల్స్, పెన్ డ్రైవ్ అన్నీ అందజేస్తూ ఉంటుంది ఇందు బేబీ. 2 అవర్స్కి దగ్గరలో మీటింగ్ ఫినిష్ అవ్వడంతో హమ్మయ్య అనుకుంటుంది ఇందు బేబీ. క్లయింట్స్ ఇంప్రెస్ అయ్యి ఓకే ఈ ప్రాజెక్ట్ మీకే ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పగానే దక్ష హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆల్రెడీ తన కారణంగా ఒక ప్రాజెక్ట్ చేజారడం, ఇప్పుడు కంపెనీకి అంత పెద్ద ప్రాజెక్ట్ రావడం ఇందుకి కూడా హ్యాపీగానే ఉంటుంది. ఓకే ఇంక మేము స్టార్ట్ అవుతాం అని దక్ష అంటే డ్రింక్ ఆఫర్ చేస్తాడు సదరు క్లయింట్. ఒకసారి ఇందు వైపు చూసి నో ఇప్పుడు డ్రింక్ చేసే మూడ్ లేదు అనగానే, అంటే వీడికి తాగే అలవాటు కూడా ఉందా అని ఇందు అనుకుంటుంది. ఓకే నో ప్రాబ్లం, అట్లీస్ట్ జ్యూస్ అనగానే మరీ అడిగించుకుంటే బాగోదు అని ఓకే అంటాడు దక్షబాబు. వాళ్ళకి వైన్స్, దక్ష వాళ్ళకి జ్యూస్ ఆర్డర్ చెప్తారు. అదే టైంలో ఇంకో రూమ్లో వాళ్ళు కూడా డ్రింక్ ఆర్డర్ చేయడంతో ట్రేలు కాస్త మారిపోయి అన్ని డ్రింక్స్ ఉన్న ట్రే దక్ష వాళ్ళ దగ్గరికి వస్తుంది. అందులో ఒక్కొక్కరు ఒక్కో రకం డ్రింక్ ఆర్డర్ ఇవ్వడంతో వేరే వేరే కలర్స్లో ఉండడంతో రెడ్గా ఉండేవి జ్యూస్ అనుకుంటుంది ఇందు. అప్పుడే దక్షకి ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళి మాట్లాడతాడు దక్షబాబు. ప్లీజ్ హ్యావ్ ఇట్ అని ఆ లేడీ ఒక వైన్ ఆఫర్ చేయడంతో జ్యూస్ అనుకుని తాగడం మొదలు పెడుతుంది ఇందు బేబీ. ఫస్ట్లో ఆ స్మెల్కి ఆ ఫ్లేవర్కి తేడా కొట్టినా ఇక్కడ నార్మల్ జ్యూస్ దొరకవు అని అనుకుని కష్టమైన తాగడం స్టార్ట్ చేస్తుంది ఇందు బేబీ. దక్ష కాల్ మాట్లాడి వచ్చేసరికి సగం కన్నా ఎక్కువ తాగేసి ఉంటుంది ఇందు బేబీ. దక్ష వచ్చి కూర్చుని తను తాగడానికి తన గ్లాస్ తీసుకోగానే స్మెల్కి కొంచెం డౌట్ కొట్టి కొంచెం సిప్ చేస్తాడు. అది డ్రింక్ అని ఈజీగా అర్థం చేసుకున్న దక్ష కావాలని ఆర్డర్ చేశారు అనుకుని అది బిజినెస్ సర్కిల్లో కామన్ కాబట్టి పక్కకి పెట్టేస్తాడు. కానీ ఎందుకో డౌట్ వచ్చి అప్పటికే కొంచెం మత్తు ఎక్కుతున్న ఇందుని చూడగానే ఆమె తాగేది కూడా వైన్ అని అర్థమై ఏంటి దీనికి ముందు తాగే అలవాటుందా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వెయిటర్ సారీ సార్ డ్రింక్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి అని చెప్పగానే దక్షకి కన్ఫర్మ్ అవుతుంది జ్యూస్ అనుకుని తాగుతుందేమో అని. వెయిటర్కి వార్నింగ్ ఇచ్చి అతన్ని పంపేశాక ఇందు చేతిలో ఉన్న గ్లాస్ తీసుకుని
ఇంక చాలు తాగింది అని పక్కన పెట్టేసరికి ఆల్రెడీ దక్ష మీద కోపంతో ఉన్న ఇందు, నా కూతుర్ని లాక్కుంటున్నావు నా దగ్గర నుంచి, ఇప్పుడు జ్యూస్ కూడా లాక్కుంటున్నావా అని అడిగి నా జ్యూస్ నాకు ఇచ్చేయి అని అరుస్తుంది. తను క్లాస్ కోసం ట్రై చేస్తుంది అని తనకి అందకుండా దూరం పెట్టేసరికి నా జ్యూస్ ఇవ్వవా అని పక్కన ఉన్న దక్ష జ్యూస్ గ్లాస్ తీసుకుని మంచినీళ్లు తాగినంత ఫాస్ట్గా దక్షబాబు రియాక్ట్ అయ్యే లోపు తాగేసిన ఇందు నీ జ్యూస్ తాగేసా అని పిచ్చి నవ్వు నవ్వుతుంది. క్లయింట్స్ అందరూ ఇందు బిహేవియర్ని వింతగా చూస్తుంటే తన హెల్త్ అప్సెట్ అయినట్టుంది, వీఆర్ లివింగ్ అని చెప్పి ఇందుని తీసుకుని అక్కడి నుంచి బయటికి వస్తాడు దక్ష. ఇందు చేతిని పట్టుకున్న దక్ష చేతిని విడిపించుకుంటూ, వదులు నన్ను, ఇంకొంచెం జ్యూస్ తాగి వేస్తా, చాలా బాగుంది అంటుంది. ఇప్పుడు ఆమెతో వాదించడం కష్టం అని అర్థమై దారిలో కొనుక్కుందాం రా, లేట్ అయింది కదా అనగానే ఓకే అని కార్లో కూర్చుంటుంది ఇందు పాప. వెంటనే దక్ష కూడా కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు. ఇందు కళ్ళు మత్తుతో వాలిపోతూ ఉంటే ఆ రోజు మార్నింగ్ జరిగిన గొడవంతా గుర్తొచ్చి పక్కకి తిరగగానే దక్ష కామ్గా డ్రైవింగ్ చేస్తూ కూర్చుంటాడు. దక్ష తనని బెదిరించడం గుర్తొచ్చి సీట్లో ఒక పక్కకి తిరిగి దక్ష జుట్టు పట్టుకొని వంచి దక్ష వీపు మీద గుద్దుతూ ఉంటుంది. అసలు ఇందు నుంచి అలాంటి రియాక్షన్ ఊహించని దక్షబాబు వెంటనే తేరుకొని కార్కి సడన్ బ్రేక్ వేస్తాడు. ఇందు బ్యాలెన్స్ తప్పి సీట్ పక్కన కింద కూలపడి అమ్మా అంటుంది నొప్పికి. దక్షబాబు సరిగ్గా కూర్చొని ఇందు వైపు సీరియస్గా చూస్తాడు. కింద పడ్డ ఇందు బేబీ సీట్ పట్టుకుని పైకి లేవడానికి చూస్తూ ఉంటుంది, కానీ లేవలేకపోతుంది మత్తు వల్ల. అలా 2-3 టైమ్స్ లేవాలి అని ట్రై చేయడం, కింద పడడం చూసి చూసి విసుగొచ్చిన దక్ష ఇందు చేయి పట్టి పైకి లాగి సీట్లో కుదేస్తాడు. దక్ష పట్టుకు ఇందు చెయ్యి నొప్పి పుట్టి, ఒరేయ్ వెదవా, నా చెయ్యిని విరిచేశావు కదరా అని ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. తన అరుపులకి తిట్లకి విసుగు వస్తున్నా చాలా కంట్రోల్ చేసుకోవడానికి చూస్తూ ఉంటాడు. దక్ష అలాగే చూస్తూ ఉండేసరికి ఏంట్రా అలా చూస్తున్నావు, నువ్వెప్పుడు నన్ను బాధ పెడుతూనే ఉంటావు, ఎందుకు నేనంటే నీకు ఇంత కక్ష అంటూ సగం ఏడుపుతోనే అంటుంది. దక్ష తన మాటలు వింటున్నాడు తప్ప ఏమీ మాట్లాడట్లేదు. ఎందుకలా దయ్యం కల్లేసుకుని నన్ను భయపడుతావు, అప్పుడు కాలేజ్లో అలాగే చూసేవాడివి, ఇప్పుడు కూడా అలాగే చూపులతో నన్ను భయపెట్టాలనుకుంటున్నావా, ఇప్పుడు అది నీ వల్ల కాదు, నీకు భయపడడం ఎప్పుడో మానేసా. ఏంట్రా నీకు నా కూతురు కావాలా, అస్సలు ఇవ్వను, కావాలంటే నా కూతురుని తీసుకుని నీకు దూరంగా పోతాను, కానీ నీకు మాత్రం నా కూతురు నీ దగ్గర కానివ్వను అని దక్ష వైపు వేలు చూపిస్తూ చెప్తుంది. అసలు నాకోటి అర్థం కాదురా, నువ్వు నా కూతురుతో నాన్న అని ఎందుకు పిలిపించుకుంటున్నావు, ఆ పిలుపుకి అర్హత కేవలం నా శివకి మాత్రమే ఉంది, నా కూతురికి నా శివ మాత్రమే నాన్న అని ఒత్తి పలుకుతూ, అర్థమవుతుందా అని దక్ష నుదుటిన చూపుడు వేలితో పొడుస్తూ అంటుంది. ఆ మాటకి ఒక్క క్షణం దక్ష మనసు చివుక్కుమన్న మొహంలో మాత్రం ఏ భావం చూపించడు. తను నాకు శివకి మాత్రమే కూతురు, మా ప్రేమకి గుర్తు అని మత్తుగా చెప్తుంటే దక్షబాబు స్టీరింగ్ మీద చేతులు బిగిస్తూ తలని సీటుకు వాల్చి కళ్ళు మూసుకుంటాడు. ఇందుకి కూడా శివ గుర్తొచ్చి సీట్లో సైడుకు కూర్చొని సీటుకి తల ఆనించి, తెలుసా శివకి మేమంటే ఎంత ఇష్టమో, నాకు కూడా ప్రాణం అయిపోయాడు, పెళ్లికి ముందు ప్రేమించలేదేమో కానీ పెళ్ళయ్యాక పూర్తి ఇష్టంతో తనని నా వాడు అనుకున్నాను, ప్రాణం కంటే ఎక్కువైపోయారు నాకు, ఇష్యూతో నాన్న అని పిలిపించుకోవాలని ఎంత తాపత్రయపడేవాడో, కానీ అంటూ శివ యాక్సిడెంట్ గుర్తు రాగానే వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెడుతుంది ఇందు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 46th చాప్టర్. శివ మీద ప్రేమని దక్ష ముందు బయట పెట్టేసింది ఇందు. ఇప్పుడు దక్ష నిర్ణయం ఏంటి మరి? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ కొత్త స్టోరీస్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి.